ఒక అడవిలో ఒక నది ఒడ్డున ఒక పెద్ద జామ చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద మంకీ అనే ఒక కోతి నివసించేది. ఆ కోతి రోజు ఆ చెట్టుకున్న తీయటి పండ్లను తింటూ సంతోషంగా ఉండేది. ఒకరోజు ఆ నదిలోకి మగర అనే ఒక మొసలి వచ్చింది. అది చాలా అలసిపోయి ఆకలితో ఉంది. అది ఒడ్డుకు వచ్చి చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటుండగా మంకీ దానిని చూసింది. మంకీ దయగలది. అది ఒక పండును కోసి మొసలికి ఇచ్చింది. మొసలి ఆ పండును తిని చాలా సంతోషించింది. అప్పటి నుండి మంకీ రోజు కొన్ని పండ్లను మొసలికి ఇవ్వడం మొదలుపెట్టింది. అలా వారిద్దరూ మంచి స్నేహితులు అయ్యారు. మొసలి రోజు ఒడ్డుకు వచ్చి మంకీతో కబుర్లు చెప్పేది. మంకీ చెట్టు మీద నుండి పండ్లను అందిస్తూ ఉండేది. వారి స్నేహం చాలా బలపడింది. కొంతకాలం తర్వాత మొసలి తన భార్యను కలవడానికి ఇంటికి వెళ్ళింది. ఆమెకు మంకీతో తన స్నేహం గురించి చెప్పింది. మొసలి భార్య చాలా దుర్బుద్ధి కలది. ఆమె మంకీ తింటున్న తీయటి పండ్లను గురించి విని వాటిని రుచి చూడాలని అనుకున్నది. ఆమె తన భర్తతో ఇలా అంది, నాకు ఆ కోతి గుండె తినాలని ఉంది. అది ఎంత తీయటి పండ్లు తింటుందో కదా, దాని గుండె కూడా అంతా తీయగా ఉంటుంది. మొసలి తన స్నేహితుని మోసం చేయాలని అనుకోలేదు. అది చాలా బాధపడింది. కానీ తన భార్యను కాదనలేకపోయింది. మరుసటి రోజు మొసలి మళ్ళీ జామ చెట్టు దగ్గరికి వచ్చింది. అది చాలా బాధగా ఉంది. మంకీ దాని బాధను గమనించి, ఏమైంది మిత్రమా, నువ్వు చాలా దిగులుగా ఉన్నావు అని అడిగింది. మొసలి నిట్టూర్చి, నా భార్య నిన్ను మా ఇంటి భోజనానికి పిలుస్తోంది. నన్ను నీ వీపు మీద తనతో తీసుకెళ్ళమని అడిగింది. అబద్ధం చెప్పింది. మంకీ తన స్నేహితుణ్ణి నమ్మింది. అది మొసలి వీపు మీద ఎక్కింది. మొసలి నదిలో ముందుకు సాగింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత మొసలి నిజం చెప్పాలని నిర్ణయించుకుంది. మంకీ మిత్రమా, నన్ను క్షమించు, కానీ నా భార్య నీ గుండె తినాలని ఉంది అని అది బాధగా చెప్పింది. మంకీ ఒక్కసారిగా భయపడింది. కానీ అది తెలివైనది. వెంటనే ఒక ఉపాయం ఆలోచించింది. ఓహో, నీ భార్యకు నా గుండె కావాలా? అయ్యో, నేను దానిని చెట్టు మీదనే వదిలేసి వచ్చాను. మనం వెనక్కి వెళ్తే దానిని తీసుకురాగలమా అని మంకీ అంది. మొసలి మంకీ మాటలు నమ్మింది. అది వెనక్కి తిరిగి ఒడ్డుకు వచ్చింది. మంకీ వెంటనే చెట్టు మీదకి ఎక్కింది. మూర్ఖుడా, నీ భార్య చెప్పిన మాటలు విని నన్ను చంపాలని చూశావు. నా గుండె నాలోనే ఉంటుంది. ఇక ఎప్పటికీ నన్ను నమ్మకు అని మంకీ కోపంగా అంది. మొసలి తన తప్పును గ్రహించింది. అది చాలా సిగ్గుపడింది. తన స్నేహితుణ్ణి మోసం చేయాలని చూసినందుకు బాధపడింది.